అందరికీ నమస్కారం. ఇలాంటి వీడియో కూడా నేను ఒకరోజు చేయాల్సి వస్తుంది నేను నిజంగా అనుకోలేదు. మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూకి వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు, మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు అయిపోయింది, ఎన్జిఓ చేశారు, నెక్స్ట్ ఏంటి? నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస్ అని. ఇట్లా జోకులో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ హ్యాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్. నాకు కూడా తెలియదు, నాకు మధ్యాహ్నం వరకు తెలీదు. మధ్యాహ్నం చాలా మంది నాతో షేర్ చేశారు. వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపెన్ టు రేణుకి ఏమైంది, తను బాగానే ఉందా, వై షీ టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. అంటే నేను ఏం చేసిన ఎలాగైనా తిడతారు మీరు. దాంట్లో నా పిల్లలు ఉన్నారు, ఇంకా ఆద్య 15 years 10th లో ఉంది. నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా. డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్. కానీ ముసలు అయిన తర్వాత, ఇప్పుడు కాదు. ఇఫ్ నౌ ఐఎమ్ 45, ఇంకా నేను 55 65 వరకు అప్పుడు నేను వెళ్ళిపోతాను. బట్ నాకు నా గాడ్ కన్నా నా పిల్లలు నాకు ఎక్కువ ఇష్టం, అంటే ఎక్కువ ఇంపార్టెంట్. నాకు దేవుడు ముందు పిల్లలు, దాని తర్వాత దేవుడు వస్తారు, దాని తర్వాత నేను. సో ఆ క్రమంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ అంత ఇర్రెస్పాన్సిబుల్ తల్లి కాదు నేను. చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకోవటం. కానీ నిజంగా ద వే ద మీడియా హ్యాస్ బికమ్, నేను సన్యాసం తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి, నాతో మాట్లాడండి. మీరు ప్రపంచం అందరిని ఇంటర్వ్యూస్ చేసుకొని ఆవిడ సన్యాసం తీసుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? నేను సన్యాసం తీసుకుంటే నాకు అడగండి, నేను చెప్తాను మీకు. దట్ నిజంగా మాట దిస్ వీడియో ఫీల్స్ అంటే విచిత్రంగా ఉంది వీడియో చేయటం నాకు. అంటే ఏదైనా సోషల్ కాజ్ దాని గురించి మాట్లాడాలా ఏదో. గైస్ ప్లీజ్, ఆ రిపోర్టర్స్ నీడ్ టు గెట్ అ లిటిల్ సీరియస్. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వాట్ ఎవర్, నాకు మాటలు నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. మామూలుగా వీడియోలో నేను టపటప మాట్లాడేస్తాను. డెఫినెట్లీ ఐఎమ్ మోర్ స్పిరిచువల్, ఐఎమ్ డెఫినెట్లీ స్పిరిచువల్, బట్ ఐ హ్యావ్ టైమ్. నా పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు, ఇంకా నేను సన్యాసం తీసుకోలేదు. ప్లీజ్ దండం పెడతాను. సీరియస్ టాపిక్స్ ఉన్నాయి. వరల్డ్ హంగర్, విమెన్ సేఫ్టీ, చిన్నపిల్లల ఎడ్యుకేషన్, ఫుడ్ ప్రాబ్లమ్స్, మన రోడ్స్ చూడండి, ఆ రోడ్ పరిస్థితి ఏంటి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సీరియస్ ప్రాబ్లమ్స్ టు టాక్ అబౌట్. డోంట్ మేక్, ఎలా చెప్పాలంటే, రిపోర్టింగ్ ఒక జోక్ చేయొద్దు ప్లీజ్. యాజ్ రిపోర్టర్స్ వీ యూస్ టు లుక్ అప్ టు పీపుల్ హు ఆర్ ఇన్ జర్నలిజం. అండ్ మీరు అది నమ్మి మళ్ళీ నాకు 100 తిట్టలు ఇచ్చేసి whatever. Please take care, be safe and be kind. Thank you.